ఇంటికి 70,000 నుంచి 2 లక్షల వరకు బిల్ రావచ్చని మీకు తెలుసా? రీసెంట్గా మా ఫ్రెండ్ ఒకడు వాళ్ళ ఫ్యామిలీలో ఒకరికి హెల్త్ ఇష్యూ వస్తే హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు. తన హెల్త్ ఇన్సూరెన్స్లు ఆల్మోస్ట్ 10 lakhs కవర్ ఉన్నా కూడా ట్రీట్మెంట్ అంతా అయిన తర్వాత టోటల్ 4 lakhs బిల్లో తను 2 lakhs బిల్ పే చేయాల్సి వచ్చింది. ఎందుకు కోపేమెంట్ అని అనుకుంటున్నారా? కాదు, రూమ్ రెంట్ లిమిట్. తన హెల్త్ ఇన్సూరెన్స్లో ఉన్నది 5,000 పర్ డే రూమ్ రెంట్ మాత్రమే, కానీ తను తీసుకున్న 10,000 పర్ డే రూమ్. ఇక్కడే ఒక లాజిక్ అప్లై అవుతుంది. తను 4 daysకి 20,000 పే చేస్తే సరిపోతుంది, కానీ 2 lakhs ఎందుకు పే చేశాడు? ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్లో ఒక క్లాజ్ అప్లై అవుతుంది, దాన్నే ప్రపోర్షనల్ డిడక్షన్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో 5,000 పర్ డే రూమ్ రెంట్ లిమిట్ ఉన్నప్పుడు మనం 10,000 ఫర్ రూమ్ రెంట్ లిమిట్ తీసుకున్నప్పుడు అక్కడ ప్రపోర్షనేట్గా ట్రీట్మెంట్లో కూడా ఇంక్రీజ్ ఉంటుంది. సో మనము 50% అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. సో కంపెనీ మనకి 50% మాత్రమే కవర్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్జరీకి 70,000 నుంచి 2 లక్షలు ఎలా అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. షేర్ రూమ్కి 70,000 అవుతుంది, సింగిల్ రూమ్కి 1 lakh అవుతుంది. అదే డిలక్స్ రూమ్ తీసుకుంటే 1.5 lakh అవుతుంది. అదే సూట్ రూమ్ తీసుకుంటే 2 lakhs అవుతుంది. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు నో రూమ్ రెంట్ క్యాప్ ఉన్న పాలసీ మాత్రమే తీసుకోండి. కాబట్టి మన 7 పాయింట్స్లోని లాస్ట్ పాయింట్ 7th పాయింట్ అయినటువంటి కోపేమెంట్ అండ్ సబ్లిమెంట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.